అథ మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 17వ అభ్యాసంలో నియమాలు చెప్తున్నాము. ఇప్పుడు కొన్ని ప్రౌఢాత్మకమైన తెలుగు వాక్యాలు చెప్పుకుంటున్నాము. ఇందులో కొన్ని వాక్యాలు చెప్తున్నాము. అవి ఆ తెలుగు వాక్యాలతో కంప్లీట్ చేసుకుందాం. ఇంకోటంటే నిన్న నేను 134 నియమంలో ఒకసారి మళ్ళీ ప్రస్తావిస్తాను చెప్పాను. ప్రస్తావించడానికి ఏం లేదు, చూశాను. కానీ మనకు అనే సూత్రం ఏదైతే ఉందో ఓపెన్ చేస్తాను ముందుగా. అది సకారాంత పదానికి అంటే పదం అంటే ఏమిటి? సుప్తింగంతం పదం. ఇప్పుడే పంపిస్తాను. దేనికైతే సకారం అంతిమంలో ఉంటుందో దానికి మనము సుప్తింగంతం పదం అని చెప్పినామంట. అంటే సకారం సుబంతస్య తింగంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. ఆ పదానికి అంటే పదానికి అంతిమంలో ఉండే సకారానికి సుప్తం చేస్తుంది, రుజువు చేస్తున్నామట. పదానికి అంతిమంలో సకారానికి రుజువు చేస్తుంది. ఆ రుజువు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రుజువు వచ్చిన వెంటనే వేరే సూత్రాలు వస్తాయి. వేరే సూత్రాలు వచ్చేసి ఇప్పుడు హసిచ అని చెప్పాను. తర్వాత అతో రోధ పులితాద పులిత సూత్రం ఉంది, మనకి ఉపయోగిస్తాం. ఆ సూత్రం ఉంది. అది వచ్చి ఆ రేపానికి ఉకారం చేస్తున్నామట. ఏం చేస్తుంది? రేపానికి ఉకారం చేస్తున్నాం. కొన్ని చోట్ల యకారం వస్తుంది వేరే సూత్రాల వల్ల. అట్లాగా ఎప్పుడైతే ఉకారం కానీ లేదా వేరే సూత్రం వచ్చి యకారం కానీ చేయనప్పుడు, ఇంకా రానప్పుడు, ఆ కండిషన్ లేనప్పుడు అప్పుడు రేపమే మిగులుతుంది, ఆ రకారమే ఉంటుంది అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అదే పదాంత సకారానికి రువు వస్తుంది. అలాగే సజు శబ్దంలో ఉండే అంతిమ సకారం కూడా రువు వస్తుంది. ఎక్కడైనా రు లేదా రుకారము లేదా యకారము, ఎక్కడైతే రుకారానికి ఉకారము లేదా యకారం రాకుంటే అక్కడ రేపమే అంటే రకారం మిగులుతుంది చెప్తున్నాం. అలాగే తర్వాత భిన్నం చెప్పుడంటే అకారము లేదా ఆకారం కంటే భిన్నంగా, అంటే ఆకారం కాకుండా అన్యస్వరాలు ఏవైనా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామట హరిహి అవదత్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? హరిహి అవదత్. ఇక్కడ హరిలో ఇకారం ఉంది, అంటే అకారము ఆకారం కాకుండా ఏ స్వరం ఉంది? హరిలో అంతిమ అక్షరము ఇకారం ఉంది, అంటే అకారము ఆకారం కంటే అతిరిక్తంగా అన్యస్వరం ఉంది, అంటే ఇకార స్వరం ఉన్నమాట. ఆ ఇకార స్వరం ఉందనుకోండి, ఆ ఇకారం తర్వాత ఉండే రుకారానికి ఒకవేళ పక్కన స్వరాక్షరం కానీ వ్యంజనాక్షరం కానీ ఉంటే అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా రేపమే మిగులుతుంది. రేపమే ఉంటున్నమాట. అందుకే ఇక్కడ హరిహి ప్లస్ అవదత్ అని చెప్పున్నా. హరిహిలో ఆ అంతిమ ఈ ఉంది కదా, ఆ ఈ ఉన్నప్పుడు మాత్రము అక్కడ రేపం అలాగే ఉంటుంది. పక్కన అవదత్తులో స్వరం ఉంది, స్వరం కానీ వ్యంజనం ఏదైనా ఉన్నప్పుడు అని చెప్పినాం. అందుకే అక్కడ మనకు హరి అవదత్ అలాగే ఉండిపోయినమాట. ఒకవేళ అకారం ఉందనుకోండి, అప్పుడు మళ్ళా ఆద్గుణ వచ్చేసేది. నేను చెప్పినట్టుగా అతో రోధ ప్లుత సూత్రం ప్రకారంగా మళ్ళీ ఓకారం వచ్చేది. ఏంగా పదాంత సూత్రం ప్రకారంగా అతి ఆదేశం కూడా, అంటే అవగత చిహ్నం కూడా వచ్చేసింది అనమాట. పునరూప సంధి కూడా వచ్చేసింది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సామాన్యంగా ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ కేవలం పదానికి అంతిమంలో ఉండే సకారానికి రుజువు వస్తుంది. ఇంతవరకు ఈ సూత్రం యొక్క ఉద్దేశం.
పక్కన ఏ వర్ణాలు ఉన్నాయో అవన్నీ చెప్పలేమట. పదమై ఉండాలి, ఆ పదానికి అంతిమైన సకారం ఉండాలి, లేదా సజుస్ శబ్దం ఉండాలి, సజుస్ శబ్దమే. ఆ సజుస్లో ఉండే మూర్ధన్య సకారం కూడా రుకారం వస్తుంది. రుకారం వచ్చిన తర్వాత వేరే సూత్రాల ప్రకారం కండిషన్ ప్రకారంగా ఏమైనా ఆదేశాలు వస్తే అది వేరే విషయం. ఆ కండిషన్ మనకు అని చెప్పుకున్నాడు, అక్కడ ఆ సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ ఈ సూత్ర సందర్భంలో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, పదానికి అందుకు సకారం ఉండాలి, లేదా సజుస్ శబ్దంలో ఉండే సకారానికి, ఇక్కడ దంత సకారం మూర్ధన్య సకారం ఉంది అయినా కూడా సజుస్లో ఉండే సకారానికి మాత్రం రూపు వస్తుంది అని చెప్పినాడు. ఓకేనా? ఆ రుకారానికి పక్కన స్వరం లేదా వ్యంజనం ఉన్నప్పుడు అది కలిపి రాసుకుంటాం. అదేంటో కింద చూసాం. హరిహి అవదత్ అనేదాన్ని హరిరవదత్. ఓకేనా? పితురిచ్చ, పితుహు ప్లస్ ఇచ్చ పితురిచ్చ. అలాగే అన్ని చోట్ల లక్ష్మీ ప్లస్ ఇయం లక్ష్మీరియం అని మనం ఉదాహరణలు చూసాం. అస్తు. మహోదయ, ఉమ్. అక్కడ ఒకవేళ హరిహి తర్వాత ఊ గాని యా గాని వస్తే ఏమవుతుంది మహోదయ? ఇప్పుడు ఊ వస్తే ఇప్పుడు ఆ పక్క సూత్ర అతో దప్లుతో దప్లుతో వచ్చింది, అప్పుడు ఓ అయిపోతుంది, మళ్ళీ ఆదిజ్ఞా వచ్చేస్తుంది. ఓ అవుతుందా? ఆ. సరే సరే. ఒకవేళ యా వచ్చింది యా అనుకోండి, ఉంటే యా ఉంటే ఒకసారి లోపల సాకలేసి యా ఎకాలం లోపిస్తుంది, మళ్ళా ఆహా. ఒకసారి లోపిస్తుంది, ఒకసారి యా అలాగే ఉంటుంది, యాతో ఉచ్చరిస్తామట. ఆహా. సరే అమ్మా. సాధ్యమైనంత వరకు ఆ కొన్ని చోట్లకి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు అంటే వేరే ఈ రకాల రూ చేయగానే వేరే స్థితి ఉత్పన్నం అవుతుంది, వేరే కండిషన్స్ వస్తాయి, వేరే సూత్రాలు వస్తాయన్నమాట. ఏ సూత్రం ఏ కండిషన్ పెట్టామో ఆ కండిషన్ తో యుక్తమైన సూత్రం వస్తుందన్నమాట. రాని పక్షంలో అదే అలాగే ఉంటుంది, కానీ పక్కన ఏ స్వరం ఉంటే దాంతో కలిపి రాసేసుకుంటాం. ఇక్కడ హరిహి ప్లస్ అవదత్తులో కలిపి రాసేసుకున్నాం, ఏ కండిషన్ లేదు కాబట్టి ఇక్కడ కలిపి రాసుకున్నాం. మోదయ లెసన్ పెట్టాను మోదయ. మోదయ సంఖ్యలు ఇచ్చారు కదా మోదయ, ఎందుకని? ఏంటండి? సంఖ్యలు ఉన్నాయి కదండి, 3, 4, 5 అనేది. అదే వర్గాల యొక్క 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ 5వ అక్షరం కానీ స్వరాలు లేదా వ్యంజనం పక్కన ఉన్నప్పుడు అని చెప్పాం కదా, అది ఆ సందర్భంలో. అహం యహ నా శృతవతి మోదయ. అస్తు. నెక్స్ట్ రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకొని కంటిన్యూ చేసుకోండి. సో నిన్న 4వ వాక్యం వరకు చెప్పుకున్నాము. 6 గుణాలను ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ఉన్నతి ఐశ్వర్యాన్ని పొందాలనుకునే వ్యక్తి. అలాగే 6 దోషాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టాలి. ఐశ్వర్యాన్ని ఇష్టపడే వ్యక్తి 6 దోషాలను ఎల్లప్పుడూ వదిలిపెట్టాలి. అలాగే ఉన్నతిని పొందేటువంటి వ్యక్తి 6 గుణాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అవి మనం చెప్పుకున్నాం: సత్యం, దానం, అనాలస్యం, అనసూయ, క్షమ, ధృతి అని చెప్పి. ధృతి అని ధైర్యం. అస్తు. ఇప్పుడు 5వ వాక్యం రాసుకోండి, 5వ తెలుగు వాక్యం రాసుకోండి. వాటికి ఆన్సర్స్ రాసుకుని వచ్చి ఉంటుందా, వాటికి ఆన్సర్ రాసుకోండి. మీరు ఇక్కడ మనం సమాధానం చెప్పినప్పుడు సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ 5వ వాక్యం రాసుకో. శ్లోకంలో 5 అక్షరాలు, సారీ, శ్లోకంలో 5వ అక్షరం, శ్లోకంలో 5వ అక్షరం ఎల్లప్పుడూ లఘు ఉంటుంది. శ్లోకంలో 5వ అక్షరం ఎల్లప్పుడూ లఘు ఉంటుంది. గమనించవచ్చు, మీరు శ్లోకంలో వెళ్ళి ఇక్కడ గమనించవచ్చు, ఇలాగే ఉంటుందండి. శ్లోకంలో 5వ అక్షరం ఎల్లప్పుడు లఘు ఉంటుంది, కామ. ద్వితీయ మరియు చతుర్థ చరణంలో, అంటే కొన్ని చోట్ల కొన్ని శ్లోకాలకు 4 పాదాలు ఉంటాయి, కొన్ని 2 పాదాలు తొక్కుతాయి, కొన్ని 4 పాదాలు ఉంటాయి, 4 చరణాలు. ద్వితీయ మరియు చతుర్థ చరణంలో పాదం అనే చరణం అనే 2 ఒకటండి. ద్వితీయ మరియు చతుర్థ చరణం అంటే ద్వితీయ 2వ లైన్లో లేదా 4వ లైన్లో, శ్లోకం 4 లైన్లు ఉంటాయి కదా, 4 పాదాలు, 4 చరణాలు అంటారు అని. అలాగా ద్వితీయ మరియు చతుర్థ చరణంలో
సప్తమాక్షరం లఘు ఉంటుంది. సప్తమాక్షరం లఘు ఉంటుంది. సప్తమాక్షరం లఘు ఉంటుంది. షష్టాక్షరం ఎల్లప్పుడూ గురువు ఉంటుంది. షష్టాక్షరం ఎల్లప్పుడూ గురువు ఉంటుంది. ఇవి మీ శ్లోకాలను గమనించండి, ఇలాగే ఉంటుంది చూడండి. షష్టమాక్షరం ఎల్లప్పుడూ గురువు ఉంటుంది. అస్తు. గురువు ఉంటుందంటే ఏంటి మహోదయ? మళ్ళీ చెప్తున్నా ఒకసారి చూడండి. శ్లోకంలో 5వ అక్షరం ఎల్లప్పుడూ లఘు ఉంటుంది. 2వ మరియు 4వ చరణంలో సప్తమాక్షరం లఘు ఉంటుంది. షష్టాక్షరం ఎల్లప్పుడూ గురువు ఉంటుంది. షష్టాక్షరం ఎల్లప్పుడూ గురువు ఉంటుంది. అంటే మహోదయ ప్రతి పాదంలో ఇదే రూల్ వర్తిస్తుంది అని కదా మహోదయ? ప్రతి పాదానికి ఇదే. 5వ అక్షరమేమో లఘు ఉంటుంది, 6వ అక్షరమేమో గురువు ఉంటుంది, ద్వితీయ చతుర్థలో మాత్రమే సప్తమాక్షరం లఘు ఉంటుంది. ఈ 5వ శ్లోకంలో 5వ ఇక్కడ 6వది గురువు ఉంటుంది, 5వది లఘు ఉంటుంది అన్నప్పుడు అన్ని చరణాలకు లేకపోతే ప్రథమ చరణంకు అట్లా ఒకటే. ఇంకా దీంట్లో కొన్ని నియమాలనే, కొన్ని స్థూల లక్షణం చెప్పుకున్నాం. ఇంకా నియమాలు కొన్ని చోట్ల మారుతాయన్నమాట. అది నియమానుసారంగా మారుతుండే. ఒక స్థూలంగా మనం చెప్పుకున్నామట. ఓకేనా? దాంట్లో ఒక అవగాహన చూపించి ఇలా ఉంటుంది. దాంట్లో సందర్భ విశేషాన్ని బట్టి అక్షరాలను బట్టి మనకు అక్కడ మారుతూ కూడా ఉంటాయన్నమాట. ఒక స్థూలంగా ఒక సిద్ధాంతం చెప్పి ఇలా ఉంటుందని చెప్పి. ఓకేనా? అది ఎంతో గమనించండి. గురువు అంటే అర్థం అవి ఉంటాయి, కానీ ఎక్కడైనా మారింది అక్కడ నియమం పనిచేస్తుంటామంట. ఆ నియమాన్ని తీసుకోవాలి. మూల సిద్ధాంతం చెప్పుకున్నాం. అస్తు. ఇది మనకు ఏంటండి? గురువు అన్నారు కదా, గురువు అంటే ఏంటి మహోదయ? లఘు అంటే ఏమిటి? లఘు అంటే అల్ప ప్రాణమా మహోదయ? లఘు అంటే హ్రస్వాక్షరం లఘు అంటే ఒక మాత్రకాన్ని లఘు అంటాం. ఒక మాత్రకాన్ని ఎక్కువ వచ్చిన ఒక గురువు అంటాం అంట. అస్తు మహోదయ, ధన్యవాదం. ఓకే, ధన్యవాదం. అంటే దీర్ఘములు, దీర్ఘంచ, దీర్ఘాలని గురువులు, హ్రస్వాలని లఘువులు. ఏంటి? దీర్ఘాలని గురువులు, హ్రస్వాలు లఘువులు. ఓకే, లఘువులు. ఓకేనా? అందుకే హ్రస్వాక్షరానికి లఘు గుర్తిస్తాం, దీర్ఘాక్షరానికి గురువు గుర్తిస్తాం. అస్తు. ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ చూడండి, 6వ వాక్యం. ఎవరైతే 5వ లేదా 6వ రోజు, ఎవరైతే 5వ లేదా 6వ రోజు తన ఇంటిలో శాకం వండుకొని ఎవరైతే 5వ 6వ రోజు తన ఇంటిలో కూర అంటే శాకం వండుకొని తింటాడో, ఎవరైతే 5వ 6వ రోజు తన ఇంట్లో శాకం అంటే కూర వండుకొని తింటాడో, కానీ రుణి ప్రవాసి నహి, తింటాడు కానీ రుణి మరియు ప్రవాసి నహి హై. రుణి మరియు ప్రవాసి చెప్తా. రుణి మరియు ప్రవాసి నహి హై తో బహుత్ సుఖీ रहता है. అంటే అతను 5వ రోజు 6వ రోజు తన ఇంట్లో శాకాన్ని వండుకొని తింటున్నాడు, కానీ అతను ఎప్పుడు రుణి అవదు అంటే ప్రతి 5వ రోజు 6వ రోజు బాగా మంచి శాకం వేసుకొని తింటున్నాడు, కానీ అతను రుణి కానీ ప్రవాసి కానీ కాదనమాట. అంటే ఎవరికి రుణం లేడు, ఎక్కడ ప్రవాసిగా కూడా లేడు అనమాట. అటువంటిప్పుడు అతను సుఖీ రేత, అతను సుఖంగా సంతోషంగా ఉంటాడు అని అర్థం. అంటే ఎక్కడ ప్రవాసం చేయడం లేదు, ఎవరికి రుణంగా
ఎక్కడ ప్రవాసం చేయడంలో ఎక్కడ ఎవరికి రుణిగా లేడు అనమాట, అప్పుగా లేడు. ఆ, అటువంటి వ్యక్తి సుఖీ రేత అంటే సుఖంగా ఉంటాడు. ప్రవాసి అంటే మహోదయ. ఎక్కడ వాసం చేయడం, నివసించడం అట, ఉండటం. ఎవరికి ప్రవాసం చేయడం లేదు, ఎవరికైనా రుణం లేడు, అలాంటి సందర్భం. అటువంటి వ్యక్తి సుఖీ రేత సుఖంగా ఉంటాడు. అంటే ప్రతి 5వ రోజు 6వ రోజు ఎప్పుడు అంటే మంచిగా చేసుకుంటా అంటే ఎవరికి రుణి లేడు అటువంటి వ్యక్తి, అంటే ప్రవాసంగా ఎక్కడ కూడా ప్రవాస స్థితి అంటే ఎక్కడ నివసించడం లేదు, అటువంటి వ్యక్తి సుఖంగా ఉంటాడు, నివసించటం లేదు, ఉండటం లేదు, అంటే నివసించడం తన లేదు. ఇంట్లో అదే మోదయ, అంటే తన ఇంట్లో తనకు అంటే మోదయ తన ఇంట్లో తనకు తినడానికి లేకపోయినప్పటికీ కూడా 5-6 రోజులకు ఒకసారి కూరగాయ వండుకొని తిన్నా కూడా అప్పు లేకుండా ఉండంటే వాడు హ్యాపీగా ఉంటాడు అని అర్థం కదా మోదయ. ఉన్నా లేకుండా ఏదో ఒకటి మనం తింటున్నా అంటే అప్పు లేకుండా ఉన్నాక సుఖంగా ఉంటాడు అనమాట. అంటే రోజు ఇలా తింటున్నా అంటే ఎక్కడో మనకు లోటు ఉన్నట్టు, తక్కువగా ఉన్నట్టు కదా. తక్కువగా అట్లా ఉన్నట్టు అర్థాపత్తి ప్రకారం వక్త యొక్క అభిప్రాయం అలా మారిపోవచ్చు అనమాట. ఉంది తింటున్నా అంటే ఎవరికి రుణం లేకుంటే పర్వాలేదు, రుణంగా ఉండి అందరికీ చేస్తున్న రోజు తింటున్నా అనుకోండి ఇంకా నా కష్టం వస్తుంది. అంటే ప్రతిరోజు ఇలా వ్యంజనాలు చేసుకుంటూ పోతున్నా అనుకుంటే ఒకరోజు ఉన్నా లేకుంటే దాన్ని సర్దుకుబాటు చేసుకొని వెళ్తున్నా అనమాట ముగించుకోవడానికి అన్నట్టుగా ఒక వాక్యం తీసుకోవచ్చు. అంటే మనం ఏదో సందర్భాన్ని బట్టి పోగు చేసుకోవడం అనమాట, సందర్భాన్ని బట్టి తగ్గించుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం అన్నమాట. మహోదయ నాకు కట్ అయిపోయింది మహోదయ, మళ్ళీ ఒకసారి వాక్యం చెప్తారా మహోదయ? రాసుకోండి. ఎవరైతే 5వ లేదా 6వ రోజు తన ఇంట్లో శాకం వండుకొని తింటున్నారు, ఇంట్లో శాకం వండుకొని తింటున్నారు కానీ రిని కానీ ప్రవాసి కానీ కాదు, కానీ ఎవరికైనా రుణి కానీ ప్రవాసి కానీ కాకుంటే అతడు సుఖంగా ఉంటాడు. కానీ ఎవరికైనా రుణి కానీ అంటే రుణంగా కానీ అప్పుగా కానీ లేదా ప్రవాసిగా కానీ అంటే అక్కడ నివసించడం కానీ లేకుంటే అతడు సుఖంగా ఉంటాడు. ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ 7వ వాక్యం రాసుకోండి. 7వ వాక్యం రాసుకోండి. ఈ 8 గుణాలు మనిషిని ప్రకాశింపజేస్తాయి. ఈ 8 గుణాలు మనిషిని ప్రకాశిస్తాయి. అంటే అతన్ని విశేషంగా గుర్తిస్తామట. ఈ 8 గుణాలు మనిషిని ప్రకాశింపజేస్తాయి. ఈ 8 గుణాలు మనిషిని లేదా వ్యక్తిని ప్రకాశింపజేస్తాయి. ఏమిటంటే బుద్ధి గుణం, కులీనత అంటే కులీనత అంటే ఉచ్చ కులంలో ఉండడం, అంటే ఉన్నతమైన కులంలో పుట్టడం అన్నమాట. కులీనత మొట్టమొదటి ఏంటి మహోదయ? బుద్ధి గుణం కానీ, కులీనత ఉన్నత కులంలో ఉండడం కానీ, అంటే కులీన పదం అంటే మంచి కులీన పదవాల్లో ఉంటున్నా అంటే ఉన్నత పదవాళ్ళు ఉంటున్నా అది సంస్కారం భిన్నంగా ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు స్వాభావికంగా అతనిలో అన్ని శ్రేష్టంగా ఉంటాయన్నమాట, ఉన్నతంగా ఉంటాయి. కులీనత. అలాగే జితేంద్రియత, ఎవరైతే తన ఇంద్రియాలతో వశపరుచుకొని ఉన్నాడో, తన ఇంద్రియాలను జయించినాడో ఇది జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇది ఒక గుణం అట. ఇంద్రియాలు తన వశంలో పరుచుకొని కూడా అది గొప్ప విషయం అట, ఇది ఒక గుణం అట. సామాన్యంగా మనకి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోతుంటాం, వ్యసనాలకు లోబడిపోతుంటాం. కానీ ఆ ఇంద్రియాల పట్ల ఏదైతే ఆధిపత్యాన్ని పొందగలిగారో అది జితేంద్రియుడు అంటాం. అది ఒక మంచి గుణం. బుద్ధి, కులీనత, జితేంద్రియత. అలాగే అధ్యయనం, అధ్యయనసుడే, అది కూడా
ఒక వ్యక్తిని ప్రకాశింపజేస్తా అంటే ఒక వ్యక్తిలో మంచి గుణాలు ఒక వ్యక్తి ఎలా ప్రకాశిస్తా అంటే స్వాధ్యాయంలో కూడా స్వాధ్యాయం చేసుకొని ప్రకాశిస్తాడు. చూడండి, అధ్యయనం చేసుకోవడం కూడా. అధ్యయనం అంటే అధ్యయనం స్వాధ్యాయం, ఏదో గ్రంథం అధ్యయనం చేసుకోవడం, ఏదో చదవడము. ఆ అధ్యయనం కూడా వ్యక్తిని ప్రకాశింపజేస్తుంది. అధ్యయనం ద్వారా స్వాధ్యాయం ద్వారా కూడా మనకు ఆ యోగ్యత వస్తుందన్నమాట. ఆ సమాజంలో ప్రకాశిస్తామట, జ్ఞానం పెంచుతుంది కాబట్టి. నెక్స్ట్ పరాక్రమం. పరాక్రమం 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 కూడా అవసరం సందర్భం బట్టి పరాక్రమత ఉండాలి. అంటే మనకు అంటే అలాంటి పరాక్రమం అంటే మనలో ఏదైనా కానీ ఆక్రమించేటువంటి అన్యాయ అధర్మం కాదు. అంటే ఏదో సాహసం. పరాక్రమం అంటే సాహసం, ఏ పని చేయడానికి సాహసం, ధైర్యం అంటాం కదా, అలా ఉండాలి. పరాక్రమం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాంటి అర్థాలు ఇది తీసుకుంటాం. పరాక్రమ గుణము. అలాగే తక్కువగా మాట్లాడడం. ఇది కూడా గుణం. ఏది పడితే నోదని చెప్పి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే అక్కడ అవసరం లేకపోయినా వ్యర్థంగా అనర్గళంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఎక్కువ మాట్లాడడం వల్ల పాపయుక్తం అవుతున్నాడు. అందుకే ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడేమా దోషయుక్తం అవుతుంది, పాపం చేస్తాం. అనవసరంగా మళ్ళా అన్నిటికీ లోబడిపోతాం. అంటే అన్నిటికీ మనకి దానివల్ల అపయశ వస్తుంది, కానీ మనకి ఏది ఉండదు అన్నమాట. పాపయుక్తం కర్మలు చేయగలుగుతాం. ఎక్కువ మాట్లాడితే పాపయుక్తం చేస్తాం. అంటే ఏదో తప్పు మాట్లాడతాం, వ్యతిరేకంగా మాట్లాడతాం, విరుద్ధంగా మాట్లాడతాం, అది పాపానికి కారణమవుతుంది, దుఃఖానికి కారణమవుతున్నాడు. ఇంకా తక్కువ మాట్లాడే ఒక గుణం. అలాగే ఇంకో గుణం యథాశక్తి దానం. అంటే నీలో ఉండే శక్తిని బట్టి యథాశక్తి దానం చేయాలి. నీ దగ్గర ఎంత ఉంటే అంత చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది చలికాలం చెప్పి యథాశక్తి కొంతమంది 100 బయట వాళ్ళకు దుప్పట్లు పంచి పెడుతుంటాడు. ఒక వ్యక్తి 1000 దుప్పట్లు పంచాడు. ఆయన చూసి నేను కూడా మనసు ఆలోచన వచ్చింది, అది 1000 పంచాడు కదా అని చెప్పి నేను తక్కువ పంచకుండా నేను ఒక 1000 పంచేస్తాను అనుకోండి, యథాశక్తి చూసుకోకుండా అక్కడ ఇదే అయిపోతున్నాడు. నీ యథాశక్తి సరే, ఆయన 1000 మందికి ఇచ్చాడు, నేను శ్రద్ధ 10 మందికి ఇచ్చేస్తాను. నా శక్తి ఇది. మంచి గుణమే, దానం చేయదు మంచి గుణమే. ఆ దానం చేయాలి, నేను 10 మందికి ఇచ్చేస్తాను. శక్తిని బట్టి యథాశక్తి దానం చేయాలి. దానం చేసే గుణం ఉండాలి. యజ్ఞము, దానము, తపము, ఈ 3 అత్యంత శ్రేష్టమే. వ్యక్తికి ఖచ్చితంగా యజ్ఞం చేయడము, దానం చేయడము, తపస్సు చేయడం అత్యంత గుణాలు. వ్యక్తిని వికసింపజేస్తాడు. అనివార్యమైన కర్మలు అన్నమాట, ఖచ్చితంగా చేయాలి. ఈ విషయం భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు కూడా అదే విషయం చెప్తాడు. యజ్ఞం, దానం, తపః, ఈ 3 కర్మలు అత్యంత అనివార్యమైన కర్మలు అన్నమాట, చేయవలసిన కర్మలు. అందుకే దాన గుణం కూడా మనం యథాశక్తి దానం చేయాలి. ముందుగా చెప్పి ఎక్కువ గొప్పలకు పోయి అహంకారంతో అభిమానంతో ఉండి అలాగే మనం ఎక్కువ ఖర్చు చేసుకోండి. యథాశక్తి దానం చేయి. అది చిన్న వస్తువుని పెద్ద శ్రద్ధ సమర్పణ చేసింది, అది నీకు ఎంతో ఉన్నతమే ఇస్తుంది. కానీ ఎంత చేసావు, ఎంత శ్రద్ధ సమర్పణ చేసా ముఖ్యం. నీలో ఉన్న దాంట్లో, నీ దగ్గర ఐశ్వర్యం ఏదైతే ఉందో దాంట్లో యథాశక్తి నువ్వు ఏది ఇచ్చావో అదే గొప్పదాని. దాంట్లో తక్కువ ఎక్కువ ఉండదు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఎంత ఉందో మనకు అంత ఇవ్వడం నేర్చుకోవాలి. యథాశక్తి దానం చేయాలి. అలాగే మరియు కృతజ్ఞత. మనం ఏదైనా ఒక ఉపకారం చేశామంటే ఆ వ్యక్తి కృతజ్ఞతా భావం ఖచ్చితంగా చెప్పాలి. అందుకే మనం ఎక్కువ స్వాది అని చెప్తుంటాం. విదేశాల్లో చిన్న పొరపాటు జరిగినా స్వాది అంటుంటాం. అంటే చిన్న బై మిస్టేక్ అయినా స్వాది అంటాం. అలా ఏదైనా ఉపకారం చేసినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని క్షమాపణ అడగడం, లేదంటే ఏదైనా ఉపకారాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతా భావన అనేది కలిగి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు సమర్పించాలి. ఎవరికి ఏ సహాయం చేసినా, ఏ ఉపకారం చేసినా మనం ఆ కృతజ్ఞతా భావాన్ని మర్చిపోకూడదు. అది విద్యాదానం కావచ్చు, ధనదానం కావచ్చు, వైచారికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఏదో ఒక రకమైన ఉపకారం చేశాడంటేనా ఆ భావాన్ని, ఆ కృతజ్ఞతను మనం మర్చిపోకూడదు. ఈ 8 గుణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో మనము లోకంలో, సమాజంలో ప్రకాశింపబడతాము. కాబట్టి ఈ 8 గుణాలను మనం గమనిస్తూ ఉండాలి. ఇవి చాలా ఉపయోగపడిన వాక్యాలు. గుర్తుపెట్టుకుని చాలు, మనకు ఆలోచన వస్తుందన్నమాట. మనకి ఏవి వ్యక్తిని ప్రకాశింపజేస్తాయి, ఏవి అప్రకాశింపజేస్తాయి, ఏవి మనకి కింది వైపు అధో మార్గం వైపు తీసుకెళ్తాయి, ఏది ఉన్నత మార్గం వైపు తీసుకెళ్తాయి. ఇలా గుణాలు గుర్తుపెట్టుకుని చాలు. మనం చెప్పుకున్నాం, ఈ దోషాలు హమేషా ఎల్లప్పుడు వదిలిపెట్టాలి, ఈ గుణాలను ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు. ఇక్కడ మళ్ళీ ఈ విశేషమైన గుణాలు చెప్పుకున్నాడు. ఈ గుణాలు మాత్రం మనం ప్రకాశింపజేస్తాయి. ఈ 8 గుణాలు ఏవితోనే మన వ్యక్తిని ప్రకాశింపజేస్తాయి. ఏం చెప్పుకున్నాం? బుద్ధి, కులీనత, జితేంద్రియత, అధ్యయనము, పరాక్రమము, తక్కువ మాట్లాడడం, యథాశక్తి దానం మరియు కృతజ్ఞత. ఓకేనా? ఈ 8 గుణాలు మనం
ప్రకాశింపజేస్తాయి, కీర్తింపజేస్తాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది మనం 7వ వాక్యం కింద చెప్పుకున్నాము. నెక్స్ట్ 8వ వాక్యం తీసుకోండి. 8వ వాక్యం చూడు. నిత్యం స్నానం చేయడం వల్ల 10 గుణాలు ప్రాప్తం అవుతాయంట. అని నిత్యం స్నానం చేస్తే 10 గుణాలు ప్రాప్తం అవుతాయి. ఏదో చలికాలం అండి, ఎందుకు నిన్నగా స్నానం చేసి ఏదో ఎందుకు చేయాలి, వదిలేసే మళ్ళీ 2 మొదలు తర్వాత చూద్దాం, అలా అనుకోకూడదు. ఇక్కడ మన సైడ్ తక్కువలేండి, అక్కడ ఉత్తర భారతదేశంలో ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. వారం పండుగ బయటికి రావడం కష్టం అవుతుంది, ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సందర్భం అలా చెప్పాను, అలా ఉండదు. కానీ స్నానం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చూడండి, నిత్యం స్నానం రాసుకోండి. 8వ వాక్యం, నిత్యము స్నానం చేసేటువంటి వ్యక్తికి 10 గుణాలు ప్రాప్తమవుతాయి. 10 గుణాలు ప్రాప్తమవుతాయి. ఏంటివంటే బలం ప్రాప్తమవుతుంది, రూపము మంచి రూపం ప్రాప్తమవుతుంది, అందంగా తయారవుతాడు, స్వరశుద్ధి స్వరంలో శుద్ధి వస్తుందన్నమాట. అంటే మాట్లాడేటప్పుడు మనం నిద్ర లేచామని చూసాండి, నిద్ర లేవగానే మనం మాట్లాడినాం అనుకోండి, మన మాట అప్పుడే కనిపిస్తుంది ఇప్పుడు నిద్ర లేచామని చెప్పి. అది స్నానం చేయండి, ఆ స్వరంలో శుద్ధి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మనం గమనిస్తూ ఉంటామంట. స్నానం చేయగానే మాట్లాడినాం అనుకోండి, స్నానం అయిపోయిన తర్వాత ఒక యాక్టివ్నెస్ వస్తుంది, ఒక బలం వస్తుంది, ఒక నీకు తెలియకుండా ఒక స్వచ్ఛత వస్తుందన్నమాట, మనసులో ఉత్సాహం వస్తుందన్నమాట. స్నానం చేయకముందుకు నువ్వు ఎంతసేపు కూర్చున్నా కూడా, ఎంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఆ శుద్ధి రాదు. నువ్వు స్నానం చేసాగానే ఆ శుద్ధి వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు స్నానం చేయకుండా గంట సేపు మాట్లాడినా కూడా నీకు ఆ స్వరశుద్ధి రాదు, స్నానం చేయగానే స్వరశుద్ధి వచ్చేస్తుంది. కాదు గమనించవచ్చు మీరు. వాటి విని విశేషంగా చెప్తున్నాను. బలము ప్రాప్తమవుతుంది, బలము, రూపము, స్వరశుద్ధి అంటే స్వరశుద్ధి వాక్కు శుద్ధి అనమాట. స్వరశుద్ధి, వర్ణశుద్ధి, ఆ వర్ణాలు కూడా మనకు పట్టుకోవడం, గట్టిగా పట్టుకుంటాం వర్ణాలు కూడా. మనం ప్రత్యేక అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో ఆ రకంగా వర్ణశుద్ధి కూడా వస్తుంది అన్నమాట. వర్ణశుద్ధి, సుస్పర్శ, మంచి స్పర్శ కలుగుతుందన్నమాట. సుస్పర్శ, సుగంధం, విశుద్ధత, శోభ, సుకుమారత, మరియు సుందరత, ఇవన్నీ 10 గుణాలు లభిస్తాయి అన్నమాట నిత్యం స్నానం చేసే వ్యక్తికి. సో అందుకే మనం స్నానం కూడా అందుకే చేసామని పరిగెత్తుకుంటూ వచ్చి 2-3 చెంబులు పైన పోసుకొని వచ్చి పరిగెత్తడం కాదు. ఆ స్నానం కూడా ఒక విధి విధానం ప్రకారంగా బాగానే మనం కాళ్ళు చేతులు బాగా తుడుస్తూ బాగా సాగదిస్తూ మనం మాలిష్ చేస్తాం కదా, అలాగా చేతులు బాగా తుడుచుకోవాలి. బాగా అలా చేయడం వల్ల రక్త సరఫరా అనేది బాగా అన్ని చేతులు అంగాలు బాగా తుడుస్తూ ఉన్నామంటే, అన్నిగా బాగా ప్రక్షాళన చేస్తున్నామంటే రక్త సరఫరా అనేది బాగా యాక్టివేషన్ అయిపోతుంది అన్నమాట. యాక్టివ్ గా అన్ని చోట్లకు ప్రవహిస్తున్నాం అంటే, ఎక్కడ ఉండాలో ఏ రకంగా ఉండాలో ఆరోగ్యం తందరుస్తుగా ఉంటుందన్నమాట. అందుకే ఇవన్నీ 10 గుణాలు నిత్యం స్నానం చేసే వ్యక్తి లభిస్తాయి. బలం లభిస్తుంది, రూపము, స్వరశుద్ధి, వర్ణశుద్ధి, సుస్పర్శ, సుగంధము, విశుద్ధత, శోభ, అలాగే శోభ కూడా పెరుగుతుందన్నమాట. సుకుమారత కూడా వచ్చేస్తుంది, సుందరత, అలాగే సుందరత కూడా కలుగుతున్నారు. సుందరత చివరలో ప్రమదాయే అన్నారు. అంటే ఇవన్నీ అన్నమాట. సరే, ప్రమదాయే, సుందరత, ప్రమదాయే, సుకుమారత, సుందరత, ప్రమదాయే. ఇక్కడ ఇంకోదైనా అర్థం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆ అర్థం తీసుకోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం. ప్రమాదాయకి అర్థం అంటే దీన్ని అర్థం ఈ సందర్భంలో ఇదే సుకుమారతం వస్తుంది, సుందరతనం వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. సంతోషం కాదా మహోదయ? ప్రమద అంటే ఏమైనా సంతోషమా? ఇవన్నీ అంట సుందరతకు సంబంధించి సుందరత, స్వచ్ఛత, నిర్మలత అని చెప్పి అని అనుకుంటా కదా, ఇవన్నీ ప్రమదాలు, ఇవన్నీ అని అర్థం.
సరే ఓకేనా? కాబట్టి ఆ రకమైన ఇవి మనం గమనించి అదే రకంగా ప్రయత్నం చేయాలి. ఓకే, ఇవి మనం అందుకే దీంట్లో మనకు మంత్రం చెప్తాం, శతం విహాయ భోక్తవ్యం. 100 పనులు ఉన్న టయానికి ఖచ్చితంగా ఏ పనులు ఉన్నా కూడా ఎంత అర్జెంట్ అయినా అని వదిలేసి టయానికి భోజనం చేయాలి. సహస్రం విహాయ స్నాతవ్యం. 1000 పనులున్నా సరే ముందు స్నానం చేయి. స్నానం చేసే సమయంలో 1000 పనులు ఎప్పుడు నేను చదువుకోవాలండి, నాకు ఇది అయిపోతుంది, టైం లేదు ఇదని చెప్పి అలా చేస్తాం. 1000 పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసేయి, ముందు స్నానం చేసేయి. స్నానం చేసిన తర్వాత ఏ పని చేస్తామో స్నానం చేయడానికి అదే పని చేస్తే అంత బలం ఉండదు, అంత శక్తి ఉండదు అన్నమాట. స్నానం చేసి అదే పని చేసామనుకో దానికి బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి అన్నమాట. కాబట్టి అందుకే సహస్రం విహాయ స్నాతవ్యం అని చెప్పి వేదమంత్రం చెప్తున్నమాట. కానీ 1000 పనులు ఉన్నా కూడా మనకు ముందు స్నానం చేయాలి. స్నానం చేస్తే అన్ని స్ఫూర్తిగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి, బుద్ధి యాక్టివ్గా ఉంటుంది, అన్ని పనులు యాక్టివ్గా చేయగలుగుతాం. చెప్పాం కదా, ఎన్ని వస్తాయి, బలం పెరుగుతుంది, రూపం పెరుగుతుంది, స్వరశుద్ధి, వాక్శుద్ధి, సుస్పర్శ, సుగంధము, విశుద్ధత, ఇవన్నీ అంటే తెలియని సూక్ష్మ ప్రయోగాలు అనమాట. సూక్ష్మత మనలో ఉత్పత్తి చేస్తామట, అంటే ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తామట, ఒక పని పట్ల అత్యంత నైపుణ్యం సంపాదిస్తామట, పరాక్రమాన్ని అన్ని రకాలుగా కలిగజేస్తామట, అది శోభాయమానంగా ఉంటాయన్నమాట. మనం 10 మందిలో కలవాలన్నా, 10 మందిలో మాట్లాడాలన్నా, 10 మందితో ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఏమొస్తుంది, మనం స్వచ్ఛంగా సుందరంగా ఉన్నాం అనుకోండి, ఏదైనా మాట్లాడగలుగుతాం, మన దగ్గర శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మాట్లాడే శక్తి ఉంది. అదే మనకి ఇలా మనం ఇంకా స్నానం చేయండి, ఆలస్యంగా ప్రమాదం ఇంట్లో పడుకున్నాం, బయటికి వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్ళలేం, ఇష్టం ఉండే వెళ్ళామట, ఏం మాట్లాడాం, ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. 10 మంది మాట్లాడి ఇప్పుడు ఇలాగా ఉన్నాను, ఈ రకంగా ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను, ఎలా మాట్లాడు, బయటికి వెళ్ళలేను. లేదంటే మనకే ఆ వ్యక్తి బాగా సుందరంగా అందంగా మంచి బట్టలు వేసుకొని ఉన్నాడు, నేను వేసుకోలేదు, మనకు తెలియగానే మనకు ఆ వేషభూష కూడా నీలో ఆ మస్తిష్కాన్ని డైవర్ట్ చేస్తున్నామట. అది స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు అండి, 10 వాక్యాలు చెప్పిన చోట 10 వాక్యాలు చెప్పాల్సిన చోట 20 వాక్యాలు చెప్పేస్తాం, 20 వాక్యాలు చెప్పి 50 వాక్యాలు చెప్పేస్తాం. అదే మనలో ఆ స్వచ్ఛత, నిర్మలత, అది లేదనుకోండి, ఏమవుతుందంటే అక్కడ మనం 100 వాక్యాలు చెప్పాల్సిన చోట కూడా మనకు మనసులో ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయన్నమాట. అంటే మనం చేయలేం, అంటే అది ఒక ఫీలింగ్ వచ్చేస్తున్నాడు, ఈ విధంగా ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయని చెప్పి, అది ఒక గిల్టీ ఫీలింగ్ వల్ల మనం చెప్పలేము అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకు సూక్ష్మంగా చాలా ప్రభావం చూపిస్తాయన్నమాట. కాబట్టి మనం ఇటువంటి విషయాల పట్ల సూక్ష్మంగా గమనించాలి. సార్ యాక్చువల్ గా మీరు ఇందాక చెప్పారు సహస్ర విహాయ, ఏంటి సార్ అది? స్నాతవ్యం అంటే 1000 పనులు, సహస్రం విహాయ వదిలిపెట్టి స్నాతవ్యం, స్నానం చేయాలి. శతం విహాయ 100 పనులు వదిలిపెట్టి విహాయ భోక్తవ్యం, భోజనం చేయాలి. సహస్రం విహాయ స్నాతవ్యం, 1000 పనులు ఉన్నా ముందు స్నానం చేయాలి. ఎక్కువ ఎందుకంటే మన పిల్లలు అలా చేస్తుంటాను, నా హోంవర్క్ ఉందండి, నాకు ఇది ఉందండి, నేను ముందే చేసుకుంటాను, అంటే చేయాల్సిన పనులు చేసుకుంటాం, పొద్దున్న చేసి చదువుకోవాలి, అది వేరే విషయం, ఓకేనా. కానీ మనకు అంటే టైం ఉందే అన్నమాట, టైం తప్పి మనకు టైం ఏం లేదు, ఇంకా చేస్తే ఉంది, చేయకుండా మళ్ళీ చేద్దాంలే, అలాంటి ఆలోచన విచారం రాకూడదు. ఖచ్చితంగా స్నానం చేయాలన్నమాట, అప్పుడు ఇవన్నీ పెరుగుతాయన్నమాట. అలాగే దీన్ని కంటిన్యూ చేసుకుంటేనా అలాగే దశ సహస్రం విహాయ దాతవ్యం, 10,000 పనులు ఉన్నా కూడా నీకు ఎవరికైనా ఆపత్తిలో ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, ఏదైనా అనారోగ్య స్థితిలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏనా అంటే అత్యంత అవసరమైన స్థితి అతనికి, అక్కడ ఆ సమయంలో అది చిన్నదా పెద్దదైనా కానీ నీ సహాయం, మన సహాయం అత్యంత అవసరం అనమాట. ఆ వ్యక్తికి దాత విద్య ఇవ్వాలి, అది మనసా వాచ కర్మ ఏదైనా కావచ్చు, ఆ ధన సహాయమా, అది శారీరక సహాయమా, బుద్ధి సహాయమా, లేదా వైచారిక సహాయమా, లేదా ఏదో ఒకటి మనం ఏం చేయగలుగుతాం అతనికి, అది 10,000 పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తికి సహాయం చేయాలి, ఆ వ్యక్తికి ఇవ్వాలి అన్నమాట. ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి, ఏ రకంగా కావచ్చు అది ఖచ్చితంగా. అలాగే లాస్ట్ ఏం చెప్పా అంటే కోటిం త్యక్త్వ హరిం భజేత్, ఇవి కూడా పనులు కూడా ఎప్పుడు ఉండేటివే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, జీవితాంతం జీవనం కొనసాగిన అవి కొనసాగుతూ ఉంటాయి. కానీ కోటిం త్యక్త్వ హరిం భజేత్, 1,000 పనులు ఉన్నా జీవితాంతం మనసు జన్మ స్టార్ట్ అప్పటి పనులు చేస్తూనే ఉన్నాం, గర్భంలోకి శిశువు వచ్చినప్పటి నుంచి మనం కొట్టుకుంటూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, గతిశీలంగానే ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు జీవితాంతం ఉండేటివే, పనులు ఎప్పుడు సమాప్తం కావు. వేదమంత్రం చెప్తుంటే కర్మ చేసుకుంటే మొదలు జీవించగలుగుతాం, కర్మ లేకుండా ఎప్పుడు ఏ మానవుడు ఉండలేడు. కర్మ చేయకుండా ఖాళీగా ఉన్నా అన్ని నొప్పులు వస్తాయండి, అని శిరోవేదన వస్తుంది, అన్ని బద్ధకాలు వస్తాయి, అన్ని ఆలస్యాలు వస్తాయి, సోమరితనం వస్తుంది, ఇంకా మనసుకు నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఖాళీగా ఉన్నా కొన్ని నెగిటివిటీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ ముందుగా శిరోవేదన వస్తుంది, కళ్ళ మంటలు వస్తాయన్నమాట. అంటే ఆ మనసు అప్రసన్నంగా ఉంటుంది, అనుత్సాహంగా ఉంటుంది. ఏంటి నేను ఖాళీగా కూర్చుని ఏం చేయడం లేదు, ఎటు పోకుండా ఇటు కాకుండా ఏదో ఒకటి చేస్తుంటాను, అంటే ఆ బుద్ధి సరిగా పనిచేయదు, అలాగే పడి ఉంటాము.
లేదంటే మనసులో బాధతో ఉంటాం, దుఃఖంతో ఉంటాం, బాధపడుతూ ఉంటాం, లేదా నేను ఏం చేయలేనే బాధతో ఉంటాం అన్నమాట. గతిశీలంగా ఉండాలన్నమాట. గతిశీలంగా ఉంటే మనకి వెన్ని కలుగుతాయన్నమాట. కానీ అందుకే ఇవన్నీ ఏమున్నా సరే వెన్ని ఎప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కోటిం త్యక్త్వా హరిం భజతి, ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే. కాబట్టి మనము అన్ని పనులు వదిలేసి ఆ పరమాత్మ యొక్క ప్రాతః సాయం సందేశంలో స్తుతించాలి. అంటే ఆ పరమాత్మకు ఇంత అమూల్యమైన మానవ జన్మ ఇచ్చాడంటేనా, ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో అదృష్టం చేసుకుంటే మనకు మానవ జన్మ కల్పిస్తున్నామట. ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణుల్లో కూడా చాలా మనుషుల ప్రాణులు కూడా ఎంతో నిర్ధనులు ఉన్నారు, ఆ దుఃఖాలతో బాధపడే ఉన్నారు, వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు, అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏమి లేని వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఆ రకంగా పోల్చుకుంటే మన కింది స్థాయిని పోల్చుకుంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాం. బాగా చదువుకున్నాం, వైచారిక శక్తి ఉంది, బుద్ధి శక్తి ఉంది, ధన ఐశ్వర్యం ఉంది. అంటే నాకు ఏ జీవనం కొనసాగించే ఎంతైతే అవసరం ఉందో అవన్నీ పరమాత్మ నాకు కలిగించాడు. అటువంటి పరమాత్మకు కృతజ్ఞత అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నాం, కృతజ్ఞత అనే గుణం కూడా ఒక గుణం అట, అది మర్చిపోకూడదు. ఆ పరమాత్మ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత అమూల్యమైన జీవనం ఇచ్చినాడు, ఈ అమూల్యమైన జీవనం ఇంకా నేను ఇంకా ఉపయోగించుకోవాలి. ఈ జీవనం ఉండగానే ఇంకా మంచి పని చేసి మంచి బుద్ధిని, మంచి జ్ఞాన్ని తెలుసుకొని వృద్ధి చేసుకోవాలి, ఇంకా మంచి పనులు చేయాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఇంకా ఉత్కృష్టంగా ఉన్నతంగా నేను ఉన్నత మార్గం వెళ్ళాలి అని చెప్పి ఒక మనస్ఫూర్తిగా మనసులో ఏదో ఒక ధ్యానం ఆ పరమాత్మ తెలుసుకోవాలన్నమాట. ఏదో ఒక మంత్ర మాధ్యంతో ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసన అని చేయాలి. ఈశ్వరునికి మనం ప్రార్థించాలి, ఈశ్వరుని యొక్క ధన్యవాదాలు చెప్పుకోవాలి. సంధ్య సమయంలో సంధ్య ద్వారా, స్తుతి ద్వారా, శ్లోకం ద్వారా, లేదా మంత్రం ద్వారా, లేదంటే ఏదో ఒక జపానుష్ఠానం ద్వారా మనం ఆ పరమాత్మకు ధన్యవాదం చెప్పుకోవాలి. అనివార్యంగా చేయాలి, ఇది అనివార్య కర్తవ్యం అన్నమాట. కృతజ్ఞత. అందుకే కోటిం త్యక్త్వా హరిం భజతి అని చెప్పుకున్నాం. కాబట్టి మనం హరి భజన చేసుకుంటే పరమాత్మ యొక్క ప్రార్థన, పరమాత్మ యొక్క ధ్యానం ఖచ్చితంగా చేయాలి. చేస్తున్నాం, చేయలేకుండా ఉన్నాం, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. నాకు తెలిసి ప్రతి మాడు ఏదో ఒక రకంగా, అది క్షణకాలం కావచ్చు, పరమాత్మ తలుచుకోకుండా ఎవరు ఉండటం లేదు. ఆ తలుచుకునేది ఏదైతే ఉందో అది మనం ఒక వ్యవస్థితంగా ఒక స్థానంలో కూర్చొని, స్థాన విశేషంలో కూర్చొని, మన పూజా గదిలో కూర్చొని మనము కాసేపు ఆ 10 నిమిషాలు మనస్ఫూర్తిగా మనసులో ధ్యానిస్తూ, ఇష్టదేవతను ధ్యానిస్తూ స్మరించినట్లయితే అది ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, విశేషమైన బుద్ధిని ఇస్తుంది, విశేషమైనటువంటి జ్ఞాన్ని ప్రసాదిస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడో వచ్చి మనకు డైరెక్ట్ గా మనకు ప్రత్యక్షం కాండి, బుద్ధి రూపంలో నీకు సహాయం చేస్తాడు, బుద్ధి రూపంలో నీకు రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ బుద్ధి ఆ పరమాత్మ నాకు ఎప్పుడు ఇవ్వాలి, నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని నాకు సక్సెస్ కావాలి, ఈ పని పట్ల నాకు సామర్థ్యం కలగాలి, ఆ నైపుణ్యత కలగాలి, ఆ ప్రతిభ నాలో కలగాలి, ఆ ప్రతిభ శక్తి నాలో రావాలి అని చెప్పి ఆ పరమాత్మ ప్రార్థిస్తామంట. కాబట్టి నీకు ఈ దినంలో జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా సిద్ధిస్తాయి. అంటే నీ బుద్ధి ఆ రకంగా ధైర్యంగా ఎదుర్కొంటుంది. సాహసమైన కర్మలతో ఏ పని చేయాలో అక్కడ చేస్తాము. అన్ని కూడా నీ ఆధీనంలో ఉంటూ వివేకపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా పనులు చేసుకుంటే అవన్నీ కూడా మనకు సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ధన్యవాదాలు ఖచ్చితంగా పరమాత్మ చెప్పుకోవాలి. ఆ పరమాత్మ చెప్పుకుంటే చేసిన కర్మకు ఎప్పుడు వ్యర్థంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏం చేసినా అది కొంచెం చేస్తే కొంచెం వస్తుంది, ఎక్కువ బాగా చేస్తే ఇంకా బాగా వస్తుంది. మనం ఏదో పిండి కొద్ది రొట్టె అన్నిటిగా అంటాం కదా. నువ్వు ఏ రకమైన ధ్యానం చేస్తే, ఏ రకమైన భావనతో చేస్తే, ఎంత చేస్తే అంత నీకు వెనకమంది ఇచ్చేస్తాడు. ఆయన రుణం పెట్టుకోడు, బాకీలు పెట్టుకోడు ఎప్పుడు పరమాత్మ. మనం పెట్టుకుని ఏదో చేసి అదేపిస్తా అని చెప్పడం అన్నమాట. నువ్వు ఏదో చేస్తే అదో ఫలితం ఎంతనే ఉంది. అది మనము దాన్ని ఆస్వాదించేటువంటి ఆ పరమాత్మ కానీ గ్రహించే శక్తి మనలో ఉండాలి. నిజంగా ఎప్పుడెప్పుడే పరమాత్మ నీకు ఆనందం కలిగిస్తుంది. ఈ క్షణంలో బాగా నీకు ధ్యానం కలిగిందంటే నీ బాడీ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది, నీ మానసిక విచారం చేంజ్ అయిపోతుంది. అది ఆ రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఒక్కోసారి అంటాడు, ఏదో నాకు మంచి ధ్యానం కలిగిందండి, నాకు మనశ్శాంతిగా ఉండేది, చాలా నాకు ఆనందం అనిపించింది ఈ రోజు కూర్చోవడంలో అని మనమే అనుకుంటామట. కానీ ఫలితం వెంటనే ఉంటామట. పరమాత్మ ఎప్పుడు పెట్టుకోడు. కొన్ని విశిష్టమైన కర్మలకు ఎక్కువ ఇదిగా ఉంటే, పుణ్యమైన ఎక్కువ పాపమైన అది ఏమైనా కొంచెం దీర్ఘకాలంగా పెడుతుంది, కానీ సాధ్యమైనంత వరకు సద్య ఫల సిద్ధి కలుగుతుంది. అందుకే మనం సద్య సిద్ధి భవేన్నః అని చెప్పి వేద మంత్రంలో, మనం సంధ్యా మంత్రంలో మనం గాయత్రి మనం చెప్పిన తర్వాత, హే ఈశ్వర దయానిదే భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మ, జపోపాసనాది కర్మ అంటే జపము ఉపాసనాది కర్మ ఏది చేసామో సద్య సిద్ధి భవేన్నః, అది సద్య వెంటనే సిద్ధించాలి, నాకు సద్య సిద్ధి భవేన్నః అని చెప్పి మనం అక్కడ ప్రార్థిస్తాం అన్నమాట. ఆ సంధ్యా మంత్రాలు చెప్పిన తర్వాత గాయత్రి మంత్రం నాకు మంచి బుద్ధిని కలిగజేసి అని చెప్పి బుద్ధిని ప్రార్థించిన తర్వాత ఆ ఫలసిద్ధి, ఈ జపానుష్ఠాన సిద్ధి అవుతుందో నాకు వెంటనే సిద్ధించాలి అని చెప్పి కోరుకుంటాం. ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. మనకు ఆ నమ్మకం, మన మీద మనకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పరమాత్మ మనకి ఇచ్చేస్తున్నామట. ఆ నమ్మకంతో కర్మ చేసినట్లయితే మనకు అన్ని సిద్ధిస్తాయి. అస్తు. సో ఇంతవరకు మనకు కకారంలో ఉండటం వాక్యాలు మనం చూసాము.
కాబట్టి ఈ నిత్యం స్నానం చేయడం వల్ల ఈ 10 గుణాలు మనకు ప్రాప్తిస్తాయి. కాబట్టి వాటి విషయంలో శ్రద్ధ వహించి అదే విధంగా స్నానం చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు ఖా రాసుకోండి. ఖా ప్రకారంలో ఈ వహధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. వహధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకోండి. వహధాతు 10 లెక్క రాసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటేనా ఇక్కడ మనకు సూత్రంలో వ్యాకరణ అంశాలు చెప్పినప్పుడు వహధాతు చెప్పుకున్నామట. వహధాతు 10 లెక్కలు ముందు రాసుకోండి, దాన్ని ముందు పెట్టుకుని వాక్య నిర్మాణం చేసుకోవాలి. అస్తు. నదులు పరోపకారం కోసమే, నదులు పరోపకారం కొరకు ప్రవహిస్తున్నాయి. నదులు పదుల కోసం అంటే పరోపకారం కోసం ప్రవహిస్తున్నాయి. గాలి మెల్లమెల్లగా వీస్తున్నది అంటే మందమందంగా మెల్లమెల్లగా గాలి మెల్లమెల్లగా వీస్తున్నది. నెక్స్ట్ వాక్యం మహోదయ. దాంట్లోనే నెక్స్ట్ వాక్యం కింద చెప్పుకుందామా ఇది. ఓకే, రెండో వాక్యం రాసుకోండి. గాలి మెల్లమెల్లగా వీస్తున్నది. ఇక్కడ వహధాతును ఉపయోగించాలి. మెల్లమెల్లగా వహతి అంటే వీస్తున్నది. వహధాతు రాసుకుని బ్రాకెట్లో. గ్వాల అంటే కాపరివాడు, అంటే కాపల అంటే మేకలు కాసిన కాపరి అంటాం కదా. నెక్స్ట్ మూడో వాక్యం. మూడో కాపరి మేకను గ్రామానికి తీసుకెళ్తున్నాడు. కాపరి గొర్రెల కాపరి మహోదయ. గొర్రెల కాపరి రాసుకోండి. గ్వాల అంటే గొర్రెల కాపరి మేకను గ్రామానికి తీసుకెళ్తున్నాడు. కాపరి మేకను గ్రామానికి తీసుకెళ్తున్నాడు. ఓకే, ఇది ఒకటో వాక్యం. ఒకటో వాక్యం ఉంటుంది. ఇది మూడో వాక్యం. నెక్స్ట్ 4వ వాక్యం. గాడిదలు గుర్రాల యొక్క ధురాకో అంటే గుర్రముల యొక్క ధుర అంటే అది మనకు రథం ఉంటుంది కదండి. రథం పైన అది మనకు మీద పెట్టి లాగుతాం, రథాన్ని లాగుతుంది గుర్రాలు. అవి లాగలేవు అన్నమాట. దాన్ని గాడిదలు గుర్రముల యొక్క ధురాను అంటే దాన్ని తెలుగులో ఏం చెప్తారో తెలుసు, రథ భారాన్ని మోయలేవు అన్నాయండి. గుర్రాలు అనే గాడిదలు గుర్రముల యొక్క రథాన్ని గుర్రబండి అంటారు సార్. ఏంటండి? గుర్రబండి అంటారు. గుర్రబండి అంటే రథాన్ని మోయలేవు, గుర్రబండిని మోయలేవు అంటే మనం మెడ పైన పెడతాం కదా, ఆ లాగేటువంటి అది ఉంటుందని ఏమో అంటారు అన్నమాట. గుర్రం పైన మెడ పైన కాడి అంటాము. ఎద్దులకైతే పొలంలో కాడిమా అంటాం, కాడిమా అంటాం. అలాగా వాటికి మధ్యలో అవి ఉంటాయి అన్నమాట, దాన్ని అతికించేటివి. గురుగారు పగ్గాలు. జట్కా బండి అంటారా? జట్కా బండి అంటారు. జట్కా బండి అంటారా? బండి అదే రథమే మొత్తానికి. అది దాన్ని కట్టడానికి ఒక పదం ఉంది. ఆ పదం నాకు గుర్తురాదు. ఇప్పుడు ఎద్దులకైతే మనం కాడిమా అంటాం. పైన కాడిమా పెట్టి పైన మధ్యలో బండి లాగుతూ మధ్యలో కనెక్టెడ్ గా ఉంటుంది అన్నమాట. అది ఏదైనా పొలం దుక్కేనే ఉంటుంది కదా, కావడి లాగా ఎలా ఉంటుంది అంటే దీని రథ బాధని మోయలేవు. ఇక్కడ అని తీసుకోండి. రథం గుర్రం బండిని మోయలేవు. మహోదయ
కాడమ అని అంటారా మహోదయ? ఇప్పుడు వాక్యం కాడిమా అండి, చెప్పండి ముందు. కాడిమా అని చెప్పాను. కాకపోతే గుర్రాలకు ఉండి వేరే కాడిమా ఎద్దుల విషయంలో అంటామట, రిషభముల విషయంలో అంటాము. కాడి దీంట్లో నాడా నాడా మహోదయ, గురపు నాడా మహోదయ. ఏదో అంట నాడా ఏదో అంటారు, దీనికి నాడ ఎక్కించేయండి అంటారు అన్నమాట గుర్రాల కళ్ళెం విషయంలో. కళ్ళెం దీనికి కళ్ళెం కళ్ళెం అండి. ఎక్కించండి, నాడ అంటే నాడ కాళ్ళకి ఎక్కించండి. కొట్టేది మహోదయ, గుర్రాలకి కాళ్ళకి కొట్టేవి నాడాలంటారు. ఏమో అయితే ఒక పని మెడ చేయండి, మీద పెట్టేది, మెడ మీద ఏం పెడతారో తెలియదు. నాకు ఇక్కడ పెట్టండి, సంస్కృతంలో పదం కళ్ళతో ఇచ్చారు, కట్టి అది ఉంటాయన్నమాట, చూడండి. కళ్ళతో కట్టి ఉంటాయి. జీన్ అంటారా మహోదయ? ఏమో అది తెలియకనే ఉన్నా. జీన్ ఒక అంటే పని చేయండి, పైన వేసేది, జీన్ అంటే పైన వేసేది. ఒక ఇక్కడ పని ఎవరో కళ్ళెం అని పెట్టారు, కళ్ళెం కూడా గుర్రాలలాగా కాదు. బండిని వేగవంతంగా లాగలేవు అని రాసుకోండి. గాడిదలు సరేనండి. గుర్రాల్లాగా రథ భారాన్ని మోయలేవు, రథాన్ని లాక్కెళ్ళలేవు అని రాసుకోండి. గుర్రపు బండిని తాత్పర్యం లాగలేవు. తెలిసింది, ఇబ్బంది లేదు. మనకు అది ఒక శబ్దం లౌకికంగా ఉండాలన్నమాట. గాడిదలు గుర్రముల లాగా బండిని మోయలేవు ఇలా పరిగెత్తించలేవు ఏదో రాసుకోవచ్చు. ఇక్కడ అశ్వాహ ఇవ మహోదయ. చెప్దాం, చూడండి గమనించి, కింద మనకి సంకేతం ఇవ్వబడింది, దాన్ని గమనించండి. గాడిదలు గుర్రముల లాగా బండిని వేగంగా పరిగెత్తించలేవు లేదా బండిని మోయలేవు. ఎలాగని రాసుకో, పరిగెత్తించలేవు లేదా మోయలేవు. అస్తు. పుంస అని ఉంది కదా మహోదయ, ఏంటండి? పుంస అని ఉంది, ఇది సంకేతం. చెప్పున్నాను, చూద్దాం, అది చూద్దాం. వాజీ ఘరం అంది నా, వాజీ ఘురం వహంతి, వాజీ ఘురం సంస్కృతం. ఇది చెప్పుకున్నా, చూద్దాం. అయితే అది ఆ వాక్యం చెప్పేటప్పుడే అంటే ఒకసారి వాజీ గమనించండి. గురం వహంతి. వాజీ గురం, వాజీ శబ్దం నా రావాలి వాజీ. మనకు. ధృతి ఏమండి? వాజీ శబ్దానికి అర్థం రావాలి మనకు. వాజీ శబ్దం ఉపయోగిస్తాం మనం. ఘోరం కాదండి, దురాను వాజీ శబ్దం చెప్పుకున్నాం ఇక్కడ. నా వాజీ ధురం. అస్తు, ఆ వాక్యం చెప్పుకుందాం, ఆన్సర్ సమానం చెప్పేటప్పుడు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. రాముడు సీతతో వివాహం చేసుకున్నాడు, వివాహం ఆడాడు. లేదంటే రాముడు సీతను వివాహం ఆడాడు, వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ 5వ వాక్యం. ఇక్కడ ఉద్దు వహధాతు ఉపయోగించి, ఉద్దు పొదువకు వహధాతు. వివాహం ఆడాడు అనే దానికి పరిణయ ధాతును ఉపయోగిస్తుంది. ఇక్కడ ఉద్దు వహధాతుడు వివాహం ఆడాడు అనే అర్థంలో వచ్చింది చూడండి. ఉద్దు వహధాతు అంటే వహధాతు మోయడం, కానీ ఉద్దు వచ్చేసరికి అర్థం మారిపోయింది. రాముడు సీతను వివాహం ఆడాడు లేదా వివాహం చేసుకున్నాడు. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ వాక్యం. ఇతని ఈ ధనం చేత, ఈ ఆదాయం చేత, ఈ ఆదాయం చేత నా పని జరగదు. ఈ ఆదాయం చేత నా పని జరగడం కష్టము, చేయలేను. ఈ ఆదాయం చేత నా పని జరగదు. ఈ ఆదాయం చేత నా పని పూర్తవదు. ఈ ఆదాయం చేత నా పని పూర్తవదు అని అలా రాసుకోవచ్చు. ఈ ధనం చేత, ఈ ఇన్కమింగ్ చేత నాకు సరిపోదు అన్నమాట. ఈ జీవనం కొనసాగించడానికి నాకు ఇది సరిపోదండి, ఈ పని చేయలేండి అంటాం కదా, అలాగా. ఈ ఆదాయం చేత ఈ పని జరగదు, ఈ పని జరగదు లేదా పూర్తి అవ్వదు, ఎలాగని రాసుకుంది. నెక్స్ట్ వాక్యం. నిరువహద, నిరుపూర్వక వహధాతును ఉపయోగించాలి.
నిరుపూర్వక వహదాతు, అది బ్రాకెట్ రాసుకోండి, దాన్ని ఉపయోగించి రాయాలి. ధైర్యాన్ని ధారణ చెయ్యి, ధైర్యాన్ని ధారణ చెయ్యి, ఇది నెక్స్ట్ వాక్యం. ధైర్యాన్ని ధారణ చెయ్యి, ధైర్యాన్ని ధారణ చెయ్యి. మీరు ధైర్యాన్ని ధారణ చెయ్యి. ఇక్కడ ఆవహ ధాతు బ్రాకెట్ రాసుకోండి. ఆవహ ధాతు, ధైర్యాన్ని ధారణ చెయ్యి. నెక్స్ట్ 8వ వాక్యం, 2 వాక్యాలు రాసేసుకోండి కకారంలో. ఇంత వైభవము నాకు సుఖాన్ని ఇవ్వదు, ఇంత వైభవము నాకు సుఖాన్ని ఇవ్వదు. ఎక్కువ వైభవం ఉన్నప్పుడు సుఖం ఇవ్వదండి, ఒక టెన్షన్. ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు, ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు. ఇక్కడ ఆంగ్ పూర్వక వహదాతుని ఉపయోగించాలి. అది ఏ రకంగా ఉపయోగిస్తే గమనించండి. ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు. నెక్స్ట్ 9వ వాక్యం. అతడు ఏదో ఒక రకంగా దినాన్ని గడుపుతున్నాడు. ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు, ఇంత వైభవం నాకు సుఖాన్ని ఇవ్వదు. నెక్స్ట్ వాక్యం, అక్కడ నిర్వహ రాసుకోండి, నిర్వహ. సారీ, ఆవహ. నెక్స్ట్ 9వ వాక్యం, అతడు జైసే తైసే, ఏదో ఒక రకంగా దినాన్ని గడుపుతున్నాడండి అంటుంటాం కదా, అది ఏదో అలాగా సమయం గడిపేస్తున్నాడు, రోజు గడిపేస్తున్నాడు అంటాం కదా, ఆ సందర్భంలో అతడు ఏదో ఒక రకంగా రోజును గడుపుతున్నాడు, దినాన్ని గడుపుతున్నాడు, ఏదో ఒకలాగా దినాన్ని గడుపుతున్నాడు. అంతిమ వాక్యం రాసుకుని 10వ వాక్యం. యమున ప్రయాగ నదికి సమీపంగా ప్రవహిస్తుంది. యమున ప్రయాగ నదికి సమీపంగా ప్రవహిస్తుంది. యమున అంటే యమున నది ప్రయాగ నదికి సమీపంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాపూర్వక వహదాతు, ప్రాపూర్వక వహదాతు తీసుకోవాలి. యమునా నది ప్రయాగ నదికి సమీపంగా ప్రవహిస్తుంది, ప్రాపూర్వక వహదాతు. ఓకే, ఇవి కకారంలో ఉండేటువంటి 10 వాక్యాలు మనం చెప్తున్నాము. ఫస్ట్ వీటి యొక్క సమాధానాలు మీరు రాసుకుని వచ్చేయండి. మిగిలిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో మనం రేపు చెప్తున్నాము. ఫస్ట్ ప్రయాగ ప్రదేశం కదండి, ఏంటండి, అదే ప్రయాగ ప్రదేశమా లేకపోతే నదినా? నది. నది కూడా తీసుకోండి, స్థానం విషయం ప్రయాగ నగరం కూడా ఉందన్నమాట, అలా కూడా తీసుకోవచ్చు అండి. మీరు అలా కూడా ఆలోచించవచ్చు, తప్పలేదు. యమున ప్రయాగ నగరానికి సమీపంగా ప్రవహిస్తుంది. ప్రయాగ నగరం విశిష్టమైన ప్రయాగలో కూడా చెప్పుకోవచ్చు. అలాగే తీసుకున్నా, అదే బాగుంటుంది చెప్పినట్టు, మంచిది. యమున ప్రయాగ నగరానికి సమీపంగా ప్రవహిస్తున్నది. కొన్ని చోట్ల అది కూడా ఇదిగా ఉండొచ్చు, కానీ నగరం తీసుకుని కరెక్టే. 2 నదులు ఒక చోట ప్రవహిస్తున్నాయి అంటే కొంచెం కలిసిన సంగమస్థం తీసుకుంటామట, కానీ ఇక్కడ నగరం తీసుకున్న తప్పు లేదు. యమున ప్రయాగ నగరానికి సమీపంగా ప్రవహిస్తున్నది. ఓకేనా, అలాగే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి మనం ఈ వాక్యాలు చెప్పుకున్నాం. మిగిలిన వాక్యాలు చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ.